హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హెల్ బాయ్ 2 సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మూవీ స్టార్ట్ అవ్వగానే ఈ పిల్లాన్ని చూపించడం జరుగుతుంది. ఇతని పేరు హెల్ బాయ్ అనమాట. ఇతడు వాళ్ళ నాన్న ఏదో ఒక కథ చెప్పమంటే ఇతడు బుక్ తీసి చదువుతుంటాడు. ఆ రోజు క్రిస్మస్ అనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇతను ఏం చేయాలో అర్థం కాక ఒక కథ చెప్పమంటే ఈ కథ చెప్తూ ఉంటాడు. ఇది ఒక రాజుల కథ అనమాట. రాక్షసులు కూడా ఉంటారు. రాక్షసుల రాజు అనమాట అతడు తన కిరీటాన్ని పెట్టుకొని ఉంటాడనమాట. ఆ కిరీటం వల్ల అతను యుద్ధాలు అవన్నీ చేయడం జరుగుతుంటుంది. మనుషులతో ఎక్కువగా కొట్లాడడం జరుగుతుంటుంది. వీళ్ళ ఆధిపత్యాన్ని చేయించాలని చెప్పి అందరూ చేస్తుంటారు. బట్ అది చేయడం రాజుకి ఇష్టం లేదు. అతడు చాలా మంచివాడు అనమాట. ఇలా మనుషులకు రాక్షసులకు మధ్య ఇట్లా యుద్ధాలు ఉండకూడదు, అందరూ సఖ్యతగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అంటే శాంతిగా ఉండాలి, అందరూ మంచి జీవితాన్ని గడపాలి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారికి ఇది ఇష్టం లేదనమాట. వాళ్ళ మనుషుల మీద దాడి చేస్తూ ఉంటారు. కానీ ఇతడు శాంతి అని తన కిరీటాన్ని 3 భాగాలు చేసి మధ్యలో భాగాన్ని ప్రజలకు ఇచ్చి ఉంటాడనమాట. అంటే మనుషులకు ఇచ్చి ఉంటాడు. మిగిలిన 2 భాగాలు తన దగ్గర ఉంచుకుంటాడు. ఇలా చేయడం అతని కొడుక్కి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా అతడు రాజ్యంలో నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలీదు. కొన్ని రోజులు గడిచిపోతాయి. అంటే అతను పెద్ద అయ్యాడని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇతడు అన్ని విషయాలలో ఆరితేరి ఉంటాడు, యుద్ధంలో కూడా తెలివిలో కూడా. అని ఇంకా మనకు సమయం ఆసన్నమైంది, మనం మన రాజ్యాన్ని దక్కించుకోవాలి మన డాడీ దగ్గర నుంచి అని వీడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇతనికి కొంచెం అది వింత జంతువులతో కూడా ఇతనికి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. వీని దగ్గర సహచరులకు కూడా ఉంటాయి అన్నమాట. మనుషులు ఇలా వాళ్ళకి సంబంధించినట్టు ఆ ముక్క ఉంటుంది కదా కిరీటంలోనే, అట్లా ఆక్షన్లో అమ్ముతూ ఉంటారనమాట. సో ఇదంతా మనుషులు చేస్తున్నారని అక్కడికి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా న్యూస్లో చూపిస్తూ ఉంటారు. అక్కడ మనుషులు చచ్చిపోయారని వాళ్ళని కాపాడడానికి వెళ్దాం రా అని హెల్ బాయ్ని అడుగుతూ ఉంటుంది. ఇతడేమో నేను రాను అంటూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ డాడీ చనిపోయి ఉంటాడు అప్పటికే, చాలా రోజుల తర్వాత ఉంటుంది అనమాట. ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇతడు ఆఫీసర్ అనమాట. హెల్ బాయ్ వాళ్ళందరికీ హెడ్ అనమాట. వీటన్నిటికీ కారణం హెల్ బాయ్ సరిగ్గా రాకపోవడం వలన ఇదంతా జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. కానీ ఇదంతా చేసింది ఆ రాక్షసుడు అనమాట. ఇంకా హెల్ బాయ్ రాను అనేసరికి ఇంకా వీళ్ళే టీం తయారయ్యి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళే సమయంలో హీరోయిన్ కడుపుతూ ఉందని చెప్పేసి ఇక్కడ చేప మాదిరి ఉంటుంది కదా, ఈ లక్షణాలు అది ఆమె కడుపు మీద చేపెట్టి చెప్పేస్తుంది. అక్కడ వింత వింత జంతువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన గ్రంథాలు అవన్నీ చూసి ఇవి ఏంటని ఈ చేప చెప్తూ ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడ ఏం జరిగింది, భవిష్యత్తు ఎవరు వచ్చి వెళ్ళారో మొత్తం చెప్తుంటుంది. అదే సమయంలో ఈమె చేయి మీద పెట్టడం వల్ల నువ్వు గర్భవతివి, నీకు 2 పిల్లలు పుడతారా అని చెప్తారు. కొద్దిసేపటికి హెల్ బాయ్ కూడా వస్తాడు, తన లవర్కి ఏమైనా అవుతుందేమోనని. అక్కడ వింత జంతువులు ఉన్నటువంటి ఒకదాన్ని పట్టుకుంటాడు. అలాంటివి చాలా ఉంటాయన్నమాట. వాటిని కంట్రోల్ చేయడం వీళ్ళకు రాకపోయేసరికి ఆమె తనకున్న శక్తి మంటలతో మొత్తం ఆఫ్ చేస్తుంది. ఈ గొడవలో వచ్చేసి హెల్ బాయ్ బయటికి రావడం జరుగుతుంది. ఇతన్ని జస్ట్ కామిక్ పిక్చర్ లాంటి వాటివే చూసి ఉంటారు, ఇట్లా రియల్గా చూసి ఉండరనమాట. ఇంకా మొత్తం కెమెరాకి వీళ్ళ మనుషులు నిజంగానే ఉన్నారు, ఇట్లా నిజంగానే చేస్తున్నారు, వీళ్ళ మనల్ని కాపాడుతున్నారని చెప్పేసి న్యూస్లో చూపించడం జరుగుతుంది మొట్టమొదటిసారి. అదంతా చూసి హెల్ బాయ్ నేను బయటకు వచ్చేసాను, నన్ను టీవీలో చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా రాక్షసులు వచ్చేసరికి వీళ్ళు బాధపడుతూ ఉంటాడు. డాడీ మన వాళ్ళతో కొట్లాడాలా, ప్రజలతో వాళ్ళని బానిసలుగా పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు మన మీద తాండవం చేస్తుంటారు, మారండి అని చెప్తాడు వీళ్ళను. బట్ వాళ్ళ నాన్న ఒప్పుకోడు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే న్యూస్లో వస్తుంటుంది కదా, హెల్ బాయ్కి చాలా సంతోషమై ఉంటుంది, తనని బాగా చూపిస్తున్నారు టీవీలో అని. కానీ ఆమె వద్దు, ఇలాంటివి చేయకూడదు, బయటికి రాకూడదు, నీకే సమస్య అని చెప్తుంటుంది. ఇంకా వీళ్ళకి వచ్చేసరికి రాక్షసుడు వాళ్ళ డాడీకి ఎంత చెప్పినా అతను మారాడనమాట, మంచిగానే ఉంటాడనేసరికి ఇతడు కోపం వచ్చేసి వాళ్ళ తండ్రినే చంపాలని చంపేస్తాడనమాట. అతడు కొంచెంగా అయిపోతాడనమాట, మట్టి ముద్దలాగా అయిపోయి అతని దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసేసుకుంటాడు. దాంట్లో ఒక భాగం కిరీటంలో ఒక భాగం, ఇంకొక భాగం హెల్ బాయ్ దగ్గర ఉంటుంది, మరొక భాగం వచ్చేసి వాళ్ళ చెల్లెల దగ్గర ఉంటుంది అనమాట. ముందు ఎవరైతే మన ఛానల్కి వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈమె ఉంటుంది కదా, ఈమె వాళ్ళ అన్న నుంచి తప్పించుకొని పోవాలనుకుంటుంది. ఈమె దగ్గర భాగం ఉంటుంది కదా, ఆమె కడుపు దగ్గర దాచిపెట్టుకుంటూ ఒక షీల్డ్ లాగా తయారు చేసుకొని పెట్టుకుంటుంది, ఎవరికి అర్థం కాకుండా. ఇంకా వీళ్ళు వచ్చేస్తారు. ఇంకా హెల్ బాయ్ ఉంటాడు కదా, హెల్ బాయ్కి ఒకరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీళ్ళందరికీ గ్రూప్కి ఒకరు తీసుకురావడం జరుగుతుంది. ఇతడు కూడా కొత్తగా వింతగా ఉంటాడనమాట.
అది ఉంటుంది కదా, స్పృహ తప్పి పడిపోయింది. దానికి ఏదేదో మందులు మాకులు వేసి లేపుతాడనమాట. అది లేచి అందరిని చూసి కెవ్వు అంటుంది. ఇది పక్షికి, దోమకు, ఈ చీమకు వెరైటీగా ఉంటుంది అనమాట. అది మాట్లాడుతుంది. ఆ భాషను ఈ మనిషి మాత్రమే అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటాడనమాట అందరికీ. ఇతను హెడ్లా ఫీల్ అయిపోతుంటాడు వీళ్ళందరికీ పైన. సరే, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఒక బ్రిడ్జి దగ్గర ఉంది. ఆ బ్రిడ్జి కాడ కింద ఉంటారు. అక్కడికి వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటారు, దీన్ని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళు రాకోకుండా అని. సరే ఇంకా పోదాంపా అని ఇంకా అక్కడికి వెళ్తారనమాట. హెల్ బాయ్ వెళ్తాడు, ఆ చేప మనిషి వెళ్తాడు. అక్కడంతా వింత వింత మనుషులు ఉంటారు. చూడడానికి అదొక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. అంటే 2-3 జంతువులు కలిపి ఒకటిలాగా ఉంటుంది అనమాట. కొత్త క్రియేచర్ అయిపోయి అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మనకు రాజు ఉంటాడు కదా, రాజు కూతురు కనిపిస్తుంది. ఎలా కనుక్కుంటారంటే అక్కడ చేయికి, హ్యాండ్కి రాజుకుండేటటువంటిది ఉంటుంది. సో అది ఇతడు చూస్తాడనమాట. ఈ చేపగా ఉన్నటువంటి వ్యక్తి ఆమెను వెంబడిస్తూ వెళ్తాడు. ఖచ్చితంగా ఈమె ఏదో తెలిసి ఉంటుంది, ఈమెకు నాకేదో సంబంధం ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇతడు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ సమయంలోకి ఆమె మారువేషంలో వచ్చి మళ్ళీ బాగానే వస్తుంది. నీకు నాకు ఏదో పూర్వజన్మలో ఫ్రెండ్షిప్లా ఉన్నట్టుంది, నేను క్రియేచర్ ఒకేలాగా పుట్టామనుకుంటా అని ఒకటి చేయి దగ్గర ఒకటి పెట్టుకుంటే అర్థమవుతుంది అనమాట. వీళ్ళు ఒకరికొకరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని అర్థమవుతుంది. అప్పుడే విలన్ ఉంటాడు కదా, విలన్ దగ్గర ఉన్నటువంటి ఈ జంతువు వీళ్ళని దాడి చేయడానికి వస్తే అప్పుడు హెల్ప్ వచ్చేసి వీళ్ళని తుక్కు కింద కొట్టేస్తాడనమాట. ఇంకా ఈమెను వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయి తీసుకెళ్తారు. అప్పుడు ఇసుక మనిషి వచ్చి ఈమెను నమ్మకూడదు, ఈమె మంత్రవాళ్ళకు సంబంధించింది కదా అని చెప్తూ ఉంటాడు. బట్ నువ్వు మాకు రాజువు కాదు అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇదేం యజమాని కాదా అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కొత్తగా వచ్చి ఉంటాడు కదా, సో వాని విధంగా పూర్తిగా నమ్మకం ఉండదు అనమాట. అంతలోకి విలన్ ఉంటాడు కదా, విలన్ వచ్చేసి వాళ్ళ చెల్లెల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు ఏదో ఒకటి గుడ్డు మాదిరి వేస్తాడు. ఆ గుడ్డు పెరిగి పెద్ద అవుతుందన్నమాట. పెద్ద అదొక వింత జంతువు అవుతుంది. ఆ వింత జంతువు వచ్చేసి ఆ సిటీలో ఒక ఆమె బిడ్డను తీసుకెళ్ళి నోట్లో వేసుకుంటుంది. సో దాన్ని కాపాడడానికి దాన్ని కాల్ చేస్తాడు. ఆ బిడ్డను సేవ్ చేసి తిరిగి ప్రజలకు అప్పగిస్తాడనమాట. అదంతా న్యూస్లో వస్తుంది. హెల్ బాయ్ ఇదంతా నీ వల్ల, నువ్వు రావడం వల్ల ఇదంతా జరిగిందని మీడియాని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హెల్ బాయ్ మంచోడని హీరోయిన్ చెప్పి తీసుకెళ్తుంది. హెల్ బాయ్ వీళ్ళిద్దరి మధ్య బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. నువ్వు మంచిగా చేస్తున్నావు, కానీ ప్రజలు ఇలా అనుకుంటున్నారు, నువ్వేమనుకోకు, మనం ప్రజలకు మంచిగా చేయాలి, చెడుగా మారకు అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గతాన్ని గురించి, అతన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి వాళ్ళ అన్నని ఏదేదో మాట్లాడుకుంటారు. ఇంకా ఇతను వచ్చేసి, చూడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, నేను చెప్పినట్టు చేయాలి, ఒకవేళ మన ఇద్దరం గొడవ పడ్డావు అనుకో, నేను గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు అని చెప్తూ ఉంటాడు. ఎవరు చెప్పారా, నా మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు నమ్మకం ఉందా చెప్పు అని అంటాడు. వాడు మూసుకొని పక్కకి వెళ్ళిపోతాడు ఇసుక మనిషి. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట, అన్న చెల్లెళ్ళు. ఈ చెల్లెల్ని తీసుకోవడానికి విలన్ వచ్చేసి ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళకోకుండా హెల్ బాయ్ ఉంటాడు కదా, హెల్ బాయ్కి గుండె కింద ఒక కత్తి లాంటిది బాణాన్ని వేసి వెళ్తాడనమాట. ఈ గొడవలో ఇతడు పట్టించుకోకుండా ఏదో ఉండడంగా ఇతన్ని పొడి చేసి వెళ్ళిపోతాడనమాట పిల్లను. ఇంకా ఇతనికి చాలా గాయమవుతుంది, గట్టి గాయమవుతుంది. ఇదంతా ఎంత చేసినా దాన్ని పీకలేకపోతారనమాట, అది అలాగే ఉంటుంది. ఈమె చాలా ఆందోళన పడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్. ఏమవుతుంది హెల్ బాయ్కి అని అనుకుంటుంది. ఇతడు తీసే ఒక గ్రంథాన్ని చూస్తాడనమాట. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఆ కిరీటంలో ఉన్న ఒక భాగం దొరుకుతుంది. మనకు ఎక్కువ సమయం లేదు, ఆ ఆర్మీ మన మీద దాడి చేసేలోపే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళను స్మాష్ చేయాలని చెప్పేసి ఒక పన్నాగం పన్నుకుంటారనమాట. అప్పుడు ఈ యజమాని వచ్చేసి ఉంటాడు కదా, వాడు ఒప్పుకోడనమాట. దీంతో చాలామంది ప్రాణాలు పోతాయి, మీరు ఏదేదో చెప్తున్నారు, నిజంగా అలాంటిది ఏంది లేదా, అదంతా సందమామ కథ అని చెప్పి అంటారు. సరే మీరేం చేయరు కదా, మేమే వెళ్తామని చెప్పేసి వీళ్ళ నలుగురే వెళ్తారనమాట ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు వింత మనిషి కనిపిస్తాడు. ఈ వింత మనిషి వచ్చేసి, మీకు నేను సహాయం చేస్తాను, నాకు మెరిసే వస్తువు ఇవ్వండి అని చెప్తారు. మా దగ్గర లేదంటే వానికి గుండె కింద కూర్చుకోండి, అది తీసి ఇచ్చేయండి అని చెప్తాడు. మాకు తీయడం రాదు, నువ్వే తీసుకో అంటే వాడు తీసేసుకుంటాడు అనమాట. అప్పుడు అతను కింద పడిపోతాడు. ఇదంతా విషయం వాళ్ళకు ముందుగానే తెలుసు అనమాట. అప్పుడు
ఆమె వచ్చేసి ఒక ఆమె మాకు సహాయం చేయండి అని హీరోయిన్ అడుగుతుంటుంది అనమాట. నేను మీకు ఎందుకు సహాయం చేయాలి, ఇతడు చెడ్డవాడు, పెరిగితే పెద్దయి మళ్ళీ స్పృహలోకి వస్తే అంతని నాశనం చేస్తాడంటే అతడు కాదు, చాలా మంచివాడు, ప్రజలకు మంచిగా చేస్తాడని హీరోయిన్ నచ్చజెప్తుంది. సరే అతడు బ్రతకాలంటే తనకు ఒక నిజాన్ని చెప్పు తన చెవిలో, అప్పుడు వీడు బ్రతుకుతాడని చెప్తుందనమాట. ఆ విషయం చెప్పగానే ఆమె ఏం చెప్తుందంటే చెవిలో నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్తుంది. సో ఆ మాట వినగానే హెల్బాయ్ వచ్చేసి లేచి స్పృహలోకి వస్తాడనమాట. ఇక వీళ్ళు అక్కడికి తీసుకెళ్తానని వీడు దొంగ నాటకాలు ఆడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళు నిజంగానే మారిపోయినాడు అనుకుని కిరీటాన్ని ఇస్తాడు. బట్ వాడు ఆ కిరీటాన్ని ఎత్తుకొని ఆ ఆర్మీ ఉంటుంది అన్న, దాన్ని గోల్డెన్ ఆర్మీ అంటారంట. ఆ ఆర్మీతో వీళ్ళను నాశనం చేయడానికి చూస్తుంటారు. హెల్బాయ్ ఎంతసారి కొట్లాడినా కూడా అదంతా రోబోటిక్లా అది ఉంటుంది, ఎంతమందిని కొట్టినా రావట్లేదు అనమాట. ఇంకా ఇట్లా కాదు, దమ్ముంటే నాతోనే ఫైట్ చేయని వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటారు. అప్పుడు విలన్కి ఏ దెబ్బలు తగులుతుంటే వాళ్ళ చెల్లికి కూడా అలాగే దెబ్బలు తగులుతుంటాయి అనమాట. వీళ్ళిద్దరికి ట్విన్స్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఒకరు చచ్చిపోతే ఇంకొకరు చచ్చిపోయినారు అన్నట్టు ఉంటుంది. ఈ విషయం వీళ్ళకు తెలియదు. సో ఈ దెబ్బలతో ఆమెకి అర్థమవుతుంది. అప్పుడు హెల్బాయ్ వచ్చేసి ఇంకా ఆమె కూడా చచ్చిపోతుందేమోనని వీడిని ఏం చేయకుండా వదిలేస్తుంది. బట్ నాన్న చెడ్డవాడు, నేను చచ్చిపోతే వాడు చచ్చిపోతాడు కదా అని ఆమెలో పొడుచుకుంటుంది అనమాట. ఇంకా ఇద్దరు చచ్చిపోతారనమాట. చచ్చిపోయిన తర్వాత ఆ కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటం ఈ హెల్బాయ్ తీసుకుంటాడు. హెల్బాయ్ దాన్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలనగా హీరోయిన్ తీసుకుంటుంది అనమాట. ఆమెకి నిప్పు పవర్ ఉంటుంది కాబట్టి మొత్తం కాల్చేస్తుంది. దాంతో గోల్డెన్ ఆర్మీ నిద్రపోతుంది అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తారు. మేము ఇందులో పాల్గొంటాం, మీరు ఏదో ఒకటి చేయండి అని ఈడేదో వస్తాడు. మేము ఈ టీం నుంచి పోతానా, మా బతుకు మేము బతుకుతామని చెప్పేసి నువ్వు వద్దు నీకు దండం పెట్టి వెళ్ళిపోతారనమాట వాడికి. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే మనం ఎక్కడికి వెళ్దాం, ప్రశాంతమైన చోటుకి వెళ్దాం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకు